మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. వర్షాకాలం రాకముందే భారీగా నకిలీ సీడ్స్ తయారు చేసి అమ్ముతున్నారు ముఠా సభ్యులు. తాండూరు మండలం బోయపల్లిలో 1 క్వింటా 50 కిలోల నిషేధిత నకిలీ విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. ఇక ఇందులో 150 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. నకిలీ విత్తనాల వల్ల భూమి సారం కోల్పోయి రానున్న రోజుల్లో పంట దిగుబడి తక్కువగా వచ్చే ప్రమాదం ఉందన్నారు డీసీపీ భాస్కర్. ఇక నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రసాద్ గారు వారి యొక్క టీము కాపుగాసి నిన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా ఒక అతను పూసా సుబ్బారావు 48 ఇయర్స్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నారాయణపూర్ ఎస్సీ కాలనీ స్కూల్లో పనిచేస్తున్నాడు, ప్రైమరీ స్కూల్లో. ఇతను బోయపల్లి బోర్డ్ విలేజ్లో తాండూరు మండలంలో నివాసం ఉంటాడు. ఇతను ప్రధాన నిందితుడు. ఇతను నాన్ లోకల్లో ఇక్కడ టీచర్గా రిక్రూట్ అయ్యి ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాడు. ఈయన నేటివ్ ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర ఉంటుంది. ఇక్కడ డిఎస్సి రాసి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడ యొక్క రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని బాగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతోటి 2019 నుంచి ఈ నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తుంటాడు.